యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా మహాదేవుని మాటలను లైవ్లో ఉన్నవారైనా దేవుని మందిరంలో ఉన్నవారైనా దయతో జాగ్రత్తగా విని గ్రహించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. గడిచిన దినాల్లో నుండి చాలా విలువైన విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే ఈ ఆత్మ సంబంధమైన ఈ యాత్ర దేవుని బిడ్డలారా అంత సులువుగా తేలికగా ఉంటుందని బైబిల్ చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే ఒక గొప్ప అనుభవం ఏంటంటే, ఇరుకైన మార్గములో పోరాడండి. ఆ మార్గమును వెళ్ళుటకు మీరేం చేయాలి? పోరాడండి. ఈ దైవికమైన క్రీస్తు అనబడుతున్న ఈ మార్గంలో ప్రతి దేవుని బిడ్డ ఒక పోరాటముతో ఆత్మ జీవితం, ఆత్మీయ యాత్ర చేయగలిగితే తప్ప గమ్యాన్ని చేరలేం. కారణం, అడుగడుగులో అనేకమైన ఒత్తిడులు, పోరాటాలు తప్పకుండా ఈ విశ్వాస యాత్రలో మనకు కలుగుతాయి. కనుక దేవుని సముఖంలో ఒక విశ్వాస జీవితం చేస్తున్న దేవుని బిడ్డలైన మీకు, నాకు పరిశుద్ధ గ్రంథం నేర్పే పాఠం, ఆ మహాఘనమైన రాకడకు నిలబడే ఒక గుంపు ప్రత్యేకమైంది. విశ్వాసం వేరు, అతి పరిశుద్ధమైన విశ్వాసం వేరు. పిలుపు వేరు, ఉన్నతమైన పిలుపు వేరు. అంతఃపురము వేరు, అతి శ్రేష్టమైన అంతఃపురము వేరు. పరిశుద్ధ గ్రంథములో ప్రతిష్టమైనవి వేరు, సాధారణమైనవి వేరు. పరిచర్యలో కూడా ప్రతిష్ట కలిగిన పరిచర్య ఉంటుంది. సేవలో కూడా ప్రతిష్ట కలిగిన సేవకుడు ఉంటాడు. సంఘములో కూడా ప్రతిష్ట కలిగిన సంఘం ఉంటుంది. సాధారణమైన దాన్ని ఒక ప్రతిష్ట కలిగిన దానితో మనం ఎప్పుడు కంపేర్ చేయడానికి కుదరదు. కనుక దేవుని సముఖంలో ఒక ప్రతిష్ట కలిగిన ఒక సంఘముగా దేవుడి ఆది అపోస్తుల పునాదుల మీద మనలను ప్రారంభం నుంచి తన సంకల్పంలో మనల్ని కడుతూ వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహిమ కలిగిన రాకడకు ఒక గుంపు సిద్ధపడాలి. ఒక పెళ్లి కుమార్తెగా ఒక సంఘం ఎలా సిద్ధపడుతుంది అన్న విషయాలను గడిచిన నెలల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మహిమ కలిగిన దేవుని రాజ్యంలో ఉండే సింహాసనము చేరే శ్రేష్టమైన పెళ్లి కుమార్తె గుంపు, జ్యేష్ఠుల సంఘం ప్రత్యేకత వేరు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో నేను గడిచిన దినం నుంచి మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. ఎస్తేర్ మహిమ కలిగిన రాకడలో సింహాసనాన్ని అధిష్ఠించే పెళ్లి కుమార్తె కలిగిన ఒక గుంపుకు, సంఘానికి గుర్తని. ఎస్తేర్ ఏ విధంగా అంతఃపురములో రాజసింహాసనాన్ని ఒక మహారాణిగా అధిష్ఠించిందో, ఆ విధంగా సంఘము ఒక గుంపు ప్రత్యేకంగా మహిమ కలిగిన రాకడలో సిద్ధపడుతుంది అని మీకు గుర్తు చేస్తూ వచ్చాను. కనుక దేవుని రాజ్యం ఆ ఘనమైన రాకడలో నిలబడడానికి మొదటిదిగా ఎస్తేర్ ఒక కన్యక అని మీకు గుర్తు చేశాను. దేవుని రాకడలో నిలబడే ఒక గుంపులో ఉండే మొదటి క్వాలిటీ, అనుభవం ఏంటంటే, లోక సంబంధమైన అపవిత్రతకు దూరంగా ఉండి తన పవిత్రతను కాపాడుకునే గుంపది. కన్యకకు 4 అనుభవాలు చెప్పాను మీకు నేను. కన్యక అనంటే, ఒకటి, పవిత్రతంగా కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని కడవరకు తన ఆత్మీయతను నడిపించుకునే గుంపది. 2, కన్యక అనంటే రాజకుమార్తెలైనటువంటి కన్యకలు సొగసైన వస్త్రములు కడతారు అని బైబిల్లో మీకు చూపించాను. అంటే అనేక ఆత్మ సంబంధమైన వస్త్రములు, నీతి క్రియలకు సూచనగా ఉన్న ఆ అనుభవాలు ధరించుకొని ఉంటారు అని మీకు గుర్తు చేశాను. 3వదిగా కన్యక అనంటే బుద్ధి కలిగినదై ఉంటుంది అని చెప్పాను. అంటే జ్ఞానము కలిగి, మెలకువ కలిగిన కన్యకయ్యి ఉంటుంది. సంఘంలో నేను ఒక మహిమ కలిగిన రాకడకు సిద్ధపడాలి పెళ్లి కుమార్తెగా అనంటే, మొదట నా ప్రభువు నన్ను విమోచించిన ఆ కాలం మొదలుకొని నా ఊపిరి భూమి మీద విడిచేంత వరకు నా పరిశుద్ధతను నేను కాపాడుకునే వ్యక్తినై ఉండాలి. 2, ఆత్మ సంబంధమైన క్రియలు, నీతి అనే పైబట్ట,
ఉల్లాసం అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం, వస్త్రములు అనంటే క్రియలు, నీతి క్రియలు, ఆ దైవికమైన అనుభవాలు నేను ధరించుకునే వ్యక్తినై ఉండాలి. 3 మెలకువ కలిగినదై కన్యక ఉండాలి. బుద్ధి లేని కన్యకగా కాకుండా బుద్ధి కలిగిన కన్యకగా ఉండాలి అని మీకు గుర్తు చేశాను. రెండవదిగా గడిచిన వారంలో నేను మీకు గుర్తు చేశాను, ఎస్తేరు దేవుని బిడ్డలారా అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలములో ఆవిడ ఉంది. ఆ షూషాను కోటలో లక్షలాది మంది కన్యకలు రాజైన అహస్వేరోసును వివాహం చేసుకోవడానికి వచ్చారు. షూషాను కోట అనంటే దేవుని సంఘం, కన్యక అనంటే దేవుని రాకడకు సిద్ధపడుతున్న సంఘానికి గుర్తులు. అనేక సంఘాలు భూదిగంతముల వరకు ఉన్నాయి. కానీ ఎస్తేరును షూషాను కోటలో అతి శ్రేష్టమైన అంతఃపురంలో పెట్టాడు అని గడిచిన శనివారం మీకు గుర్తు చేశాను. సంఘములో ఒక ప్రతిష్ట కలిగిన సంఘం ఉంటుంది అని చెప్పాను. ఆ సంఘములో ఏంటి ప్రతిష్ట, ఏంటి ప్రత్యేకత అని అంటే, ఆ అతి శ్రేష్టమైన అంతఃపురంలో దేవుని వాక్యంలో నేను మీకు గడిచిన వారంలో మీకు గుర్తు చేశాను, దేవుని సన్నిధానంలో రాజ భోజనం ఎస్తేరుకు పంపబడుతూ ఉండేది అని చెప్పాను. మిగిలిన కన్యకలకు రాజభోజనము లేదు. కేవలం ఎస్తేరుకు మాత్రమే రాజగృహములో నుండి దేవుని బిడ్డలారా భోజనం, కావలసిన భోజనం అందుతూ ఉండేది అని చెప్పాను. అంటే ఎస్తేరు రాజభోజనముతో తనను తాను బలపరుచుకున్న స్త్రీ ఆవిడ. రాజభోజనము అంటే 3 రకాల భోజనాల గురించి నేను మీకు గుర్తు చేశాను. రాజు అనంటే మనం ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన దేవునికి సూచన. దేవుడు ఏ సంఘానికైతే మహిమ కలిగిన రాజు అనబడుతున్న దేవుని యొద్ద నుండి మనకు కావలసిన ఆహారము అందాలి. 1 శరీరానుసారమైన ఆహారము, దాన్ని కాకి భోజనము అని మీకు గుర్తు చేశాను. అనంటే విశ్వాసముతో దేవుని దగ్గర నుండి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఏలియా కేరేతు వాగు దగ్గర ప్రభా కరువు కాలంలో నాకు ఆహారం కావాలి అని ప్రార్థిస్తున్నప్పుడు కాకి ద్వారా అతన్ని పోషించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. అంటే అర్థం ఏంటంటే, మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఏం కావాలో అవన్నీ ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తూ విశ్వాసముతో మనము దేవుని దగ్గర నుంచి మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. 2 దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఆహారము, బదిరి వృక్షము కింద కాల్చబడిన అప్పం. ఇదిగో బుడ్డిలో ఉన్న నీళ్లను తాగిన ఏలియాకు దేవుడు దేవదూతల ద్వారా పంపబడిన ఆహారము చెప్పాను. ఆ ఆహారం ఏలియా తయారు చేసుకోలేదు. ఆ ఆహారము కాకి తీసుకొని రాలేదు. ఆ ఆహారము సాక్షాత్తు దేవుడే పంపాడు, దేవదూతల ద్వారా పంపబడింది. అదే దేవుని వాక్యమై ఉంది. ఆ వాక్యం ఆత్మ సంబంధమైన ఆహారం, మన ఆత్మను బలపరిచి ప్రభురాకడికి మనల్ని సిద్ధపరిచే ఆహారం. అది దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత ఒక దైవజనుడి ద్వారా సంఘానికి అందాలి. అదే ఆది అపోస్తుల పునాదులు అని మీకు గుర్తు చేశాను. ఏదో కల్పన కథలో, ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే మాటలో, ఉద్రేకపూరితంగా మాట్లాడే మాటలో బాగా వినండి. ఎమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఏడుపు మనం గేట్ దాటిన తర్వాత తగ్గిపోతుంది. ఆ ఉద్రేకముతో చేసే ప్రసంగం వింటే అప్పటి మందం ఉద్రేకం కలుగుతుంది. ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత చల్లబడిపోతారు. బాగా వినండి దేవుని బిడ్డలారా, ఆ ప్రారంభ దినాలలో, నా చిన్నతనంలో నక్సలిజం అధికంగా ఉన్న దినాల్లో ఆ స్కూల్స్కి, కాలేజెస్కి వచ్చి నక్సలెట్స్ కంజర పట్టుకొని పాట పాడేవారు. అలా పాడుతున్నప్పుడు అనేక యవనస్తులు ఆ ఉద్రేకానికి, ఆ యొక్క వారు పాడుతున్న పాటలకు ఇన్స్పైర్ అయిపోయి ఆ తల్లి, తండ్రి, కుటుంబాన్ని విడిచిపెట్టి ఇదిగో నక్సలిజంలోకి వెళ్ళిన వారు అనేకులు ఉన్నారు. సినిమా హాల్లో ఒక భయంకరమైనటువంటి సెంటిమెంట్ సినిమా చూసి ఇంటికి వచ్చేదాకా ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆ ఏడుపు రేపు పొద్దున ఎవడికి ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, ఎమోషనల్తో సేవకొచ్చిన వాడు, ఎమోషనల్తో విశ్వాస జీవితం చేసిన వాడు అంతం వరకు తన జీవితాన్ని కాపాడుకోలేడు. హల్లెలూయా.
చవాలి గట్టిగా హల్లెలూయా. ఎవరో ఒత్తిడి చేస్తే, ఎవరో అర్థమవుతుందా, ఎమోషనల్గా సేవకు వచ్చిన వారు చాలామంది నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళే వద్దు, అసలు దేవుని కొరకు నా జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసుకుంటాను వచ్చిన వాడు, నా నెలలో ఇంకొక ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు ప్రపంచంలో. వీళ్ళందరూ ఎవరు అని అంటే ఎమోషనల్ క్యారెక్టర్సే తప్ప దైవ నియమముతో వెళ్ళిన వారు కాదు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, అపోస్తుల బోధ అదే కాల్చబడిన రొట్టె, సన్నిధి రొట్టెల బల్ల మీద 12 అప్పములు ఉన్నట్టుగా దేవుని వాక్యం, కల్పన కథలు, దేవుని బిడ్డలారా కలిపి చెరిపెడి బోధలు కాకుండా, బాగా వినండి, నటన ఎప్పటికైనా బయటకు వస్తాయి. అర్థమవుతుందండి? అందుకే దేవుని వాక్యం, మనకు ఎలాంటి వాక్యం కావాలంటే దేవుడే తన దైవ జనులలో నుండి ఒక కాల్చబడిన రొట్టె అంటే అర్థం ఏంటో తెలుసా? ఫ్రెష్ వర్తమానం. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. అనగనగా ఒక కుక్క ఉంది, ఆ కుక్కకు నక్కకు ఈ కథలతో ఖర్చు పెట్టుకొని తుడుచుకోగలం, కానీ ఈ కథలు మనల్ని పరలోకానికి నిలబెట్టవు. హల్లెలూయా. అందుకనే రాజభోజనం, ఈరోజు సంఘాలలో రాజభోజనాలు లేవు, సంఘాలలో కలిపి చెరిపడి కథలు వచ్చేసాయి. అందుకని వాక్యం అంటుంది, రాకడకు నిలబడే సంఘంకి ఎలాంటి వర్తమానం మనకు అందాలి అని అంటే రాజైన దేవుని దగ్గర నుంచి వచ్చే వర్తమానమై ఉండాలి. హల్లెలూయా. మూడవది భోజనం. బైబిల్ చెప్తుంది, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము కలవాడు అని. ఈ శరీర రక్త మాంసాలు తప్పక దేవుడు తన ఆత్మీయతకు రేపు రాకడలో ఎత్తబడడానికి భూమి మీద దేవుడు ఇచ్చిన జీవాహారము గనుక ఈ 3 రకాల ఆహారాలు రాజభోజనము అని మీకు గుర్తు చేశాను. ఈ రాజభోజనం ఎస్తేరు తిన్నది. హల్లెలూయా. మనం తినే భోజనం బట్టే మన హెల్త్ ఉంటుంది, మన తినే భోజనం బట్టే మన ముఖ తేజస్సు కనబడుతుంది. అలాగే మనం వినే వాక్యం, మనం నడుస్తున్న ఆత్మ అనుభవాలే మన ఆత్మీయతను బలపరుస్తాయి. తినే భోజనంలో సారం లేకపోతే ఎముకలు బయటకు వస్తాయి, ముఖంలో తేజస్సు ఉండదు. అలాగే దేవుని సంఘంలో కల్పన కథలు 4 ఆ మాటలు ఈ మాటలు విని నీ వాక్య జీవితం లేకుండా, నీ ఆత్మీయతను సరిగ్గా కట్టుకోకపోతే నీ ఆత్మీయత అంతా గాలికి ఎగిరిపోయే పొట్టులాగానే ఉంటుంది. ఏది క్రమమో, ఏది దైవ నియమమో, ఎలా బతుకాలో నీకు వాక్యం యొక్క లోతులు మనకు తెలియాలి. హల్లెలూయా. మూడవ అనుభవాన్ని, ఈరోజు చాలా విలువైన విషయాన్ని నేను మీ ముందుకు తెస్తున్నాను. ఎస్తేర్ మూడవ అనుభవం ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథం తెరిద్దాం. ఎస్తేర్ పుస్తకం 2వ అధ్యాయం, దేవుని బిడ్డలారా 7వ వాక్యం నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేర్ పుస్తకం 2వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదువుదాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా, ఇదిగో మొర్దెకై ఎస్తేరును పెంచుకొనేను. హల్లెలూయా. చదమసలు చేతుల దృశ్యారుగా హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. నా వైపు చూడండి దయచేసి. ఎస్తేరు మొర్దెకై చేత పెంచబడుతుంది. ఏం జరుగుతుందట చెప్పండి, నోరు తెరిచి. ఏం జరుగుతుంది? ఎస్తేరు ఎవరో తనకు తానుగా అలా గాలికి పెరిగిన మనిషి కాదు. ఎస్తేరును ఒక దైవజనుడు, ఆయన పేరు మొర్దెకై. ఈ మొర్దెకై ఎస్తేరుకు తండ్రి కాడు, పినతండ్రి. బాగా వినండి, ఎవరైనా పినతండ్రి అంటే తండ్రి లాంటి తండ్రి, ఆయనే దైవజనుడు. హల్లెలూయా. మనల్ని కని పెంచిన మన తల్లిదండ్రులు ఉన్నారు, వారిని మనం తల్లిదండ్రులు అని అంటాం. దైవజనుడిని వాక్యం అంటుంది, ఆయన కూడా మన ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తల్లి. పరిశుద్ధ గ్రంథం అదే అంటుంది, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్న సంగమ, నేను మీకు తండ్రిని అని అంటాడు సేవకుడు. అంటే దైవజనుని గురించి బైబిల్ చెప్తుంది, సంఘానికి ఒక తండ్రి లాంటి వాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం సంఘం ఎస్తేరుకు సూచన అయితే,
ఇదిగో ఎస్తేరట దైవజనుడైన మొర్దెకై ద్వారా పెంచబడుతుంది. బాగా వినండి. ఏంటి ఆమె జీవితం? పెంచబడుతుంది. ఏంటి పెంచబడడం? అమ్మా, లోకంలో ఒక సామెత ఉంటుంది, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని అంటుంది. ఏంటి పెంచడం అంటే అర్థం ఏంటి? పెంచడం అంటే అర్థం ఏంటో మీకు చెప్తాను, వినండి. బైబిల్ చెప్తుంది, బాలుడు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయలోను మనుషుల దయలోను ఎదుగుచుండెను. అంటే పెరుగుచుండెను, పెంచబడుచుండెను. ఎలా పెంచబడుతున్నాడు ఈ మనిషి? ఇదిగో, 1 జ్ఞానమంతు, 2 వయస్సు యందు, 3 దేవుని దయయందు, 4 మనుష్యుల దయయందు. ఇది సాక్షాత్తు జీవము కలిగిన నా ప్రభు భూమి మీద శరీరము ధరించుకొని వచ్చిన ఆ దేవాది దేవుని గురించి చెప్పబడిన వాక్యం ఇది. ఇప్పుడు దేవుడు తన సంఘం ఎలా ఎదగాలి అని చూస్తున్నాడు తెలుసా? ఇదిగో, దయచేసి నా మాటలు చాలా లోతుగా అర్థం చేసుకోండి. సంఘం అంటే నీవు నేను ఎలా ఎదగాలో తెలుసా? 1 జ్ఞానములో ఎదగాలి. చెప్పండి, దేంట్లో ఎదగాలి? చెప్పలు స్వరం ఎత్తి గట్టిగా, దేంట్లో ఎదగాలి? ఆత్మ జ్ఞానం. దేవుడు అంటే ఏంటి, విలువలు అంటే ఏంటి, దైవికమైన ఆజ్ఞలు అంటే ఏంటి, అసలు సంఘం అంటే ఏంటి, సేవ అంటే ఏంటి, ప్రతిష్ఠ అంటే ఏంటి, నామకార్థం అంటే ఏంటి, అసలు విలువలు ఏంటి అని నీకు ఆత్మ సంబంధమైన పరిపక్వత రావాలి. నీకు జ్ఞానం లేకపోతే నిన్ను లోకం ఏమంటుందంటే పిచ్చోడు అంటది. ఏమంటది? వీడంతా పిసపిస ఎత్తాడు, వీడికి తెలివి లేదు, పాలు లేదు. ఏమంటారు తల్లిదండ్రులు పోరాలని? ఏమంటారు? వీడికి ఇంత అర్థం కాదు, అంత పిసపిస, ఏం అర్థం కాదు. అంటే అర్థం ఏంటి? పిసపిస అన్నా పిచ్చోడన్నా ఒకటే. అంటే అర్థం ఏంటి? జ్ఞానం లేని వాడికి పిచ్చోడే. ఎలా బతకాలో తెలియదు, ఏ విధంగా ముందుకెళ్ళాలో తెలియదు. అందుకే దేవుని సంఘం జ్ఞానములో ఎదగాలి. అందుకని కొరింథీ సంఘానికి దైవజనుడు రాస్తుంటాడు, సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానంలో మీరు ఐశ్వర్యవంతులైతరి. నా మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో నాకు తెలియదు. ఈ మాటలు అనేకులకు వెళ్ళాలి, అర్థం చేసుకోవాలన్న ఆశతో నేను మాట్లాడుతున్నాను. దేవుని లేఖనం మనకు చెప్తుంది, సంఘం జ్ఞానములో ఎదగాలి. హల్లెలూయా. 2 జ్ఞానంలో మాత్రమే కాదు, శరీరమందు కూడా ఎదగాలి. అంటే మన కుటుంబం అభివృద్ధి పొందాలి, ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి పొందాలి. లోకం మన అంతరంగంలో ఉన్న జ్ఞానం గుర్తుపట్టదు, మనం ఎదుగుతున్న దేహాన్ని చూస్తారు. బాగా వినండి. ఒక పిల్లోడు జ్ఞానంలో ఎంత ఎదిగినా అతడు మరుగుజ్జుతనంగాను, అతని బాహ్య శరీరం సరిగ్గా ఎదగకపోతే చూడడానికి అందంగా కనపడడు, అతడు సమాజానికి ప్రయోజకుడిగా మారడు. అందుకనే ఒక వ్యక్తి శరీరం వయస్సు పెరిగిన కొద్దీ తన శరీరం కూడా పెరగాలి, సౌందర్యంగా ఎదగాలి. అలాగే నీ కుటుంబం, నీ ఆర్థిక వ్యవస్థ, నీ ఉద్యోగము, నీ పిల్లలు, నీ కుటుంబ వ్యవస్థ ఎప్పుడు ఒక దారిద్ర్యములో, ఒక పేదరికంలో మాత్రమే ఉండకుండా, సంఘం దేవుని బిడ్డలారా ఎక్కడ ఉన్నావో అలాగే ఉండకుండా నీ అభివృద్ధి కూడా సమాజంలో వృద్ధి పొందాలి. హల్లెలూయా. అందుకనే దైవజనుడైన పౌలు తిమోతికి రాస్తుంటాడు, దైవజనుడా నీ అభివృద్ధి సకల జనులకు తేటగా కనబడనివ్వు. సంఘం, సమాజం నిన్ను చూడాలి. దేవుని నమ్మిన ప్రారంభ దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు, ఆ తర్వాత నువ్వు క్రమక్రమంగా ఒక ఇల్లు, ఒక వాకిలి, ఒక ఉద్యోగం, నీ కుటుంబం ఎలా అభివృద్ధి పొందుతుందో సమాజం చూడాలి. ఈరోజు చాలా మంది జ్ఞానంలో ఎదిగారు, ఆత్మీయంగా జ్ఞానవంతులే, కానీ శరీరంలో, చెప్పండి, శరీరంలో ఎదగలే. దాని పరిపూర్ణమైన ఎదుగుదల అనరు. బైబిల్ అంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లాలి. నువ్వు ఆత్మీయతలోనే వర్ధిల్లు, మిగతా ఎట్లున్నా నడుస్తుంది అని చెప్పలే. బైబిల్ అంటుంది, నీ ఆత్మీయతలో నువ్వు వర్ధిల్లిన ప్రకారం నీవు ఆర్థికంగా, ఆరోగ్యకరంగా, నీ పిల్లలు, నీ కుటుంబం కూడా సమాజంలో ఒక మహారాజులా బతకాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. చాలా మంది దేవుని బిడ్డలు ఏమనుకుంటారంటే, ఏముంటే ఏం లేదండి, ఇల్లు వాకిలు ఏముంటే ఏముందండి, నడిచిపోతుంది. కాదు కాదు,
నీకు నడుస్తుందేమో, కానీ సమాజంలో నీ దేవుడు సంపన్నుడని, సమాజంలో నీ దేవుడు ఆశీర్వదించేవాడని, సమాజంలో నీ ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడని ప్రజల మధ్యలో రుజువు పరచగలుగుటకు నీవు వృత్తి పొందాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అందుకనే ప్రభా ఒక ఎబ్బేజు అడిగినట్లుగా, ఎబ్బేజు ప్రార్థన చేసినట్టుగా, దేవా నన్ను ఆశీర్వదించు అని ఎబ్బేజు అడిగాడు. ప్రభా నన్ను దీవించు అని ఒక యాకోబు అడిగాడు. ఒకవేళ అది తప్పైతే వాళ్ళ ప్రార్థన తప్పే కదా. ఒకవేళ వాళ్ళ ప్రార్థన తప్పైతే యాకోబు దీవించమన్నప్పుడు యేసు దీవించి వెళ్ళాడు. అంటే అతని ప్రార్థన రైట్ అయింది, దేవుడు దాన్ని రైట్గా చేసి దీవించే వెళ్ళాడు. అంటే నన్ను దీవించు అని అడగడం తప్పేమి కాదు, మనము దీవించబడాలి. హల్లెలూయా. సంగమా, నీకు వైరాగ్యం ఉండాలి, నీకు రోషం ఉండాలి, ప్రభు దగ్గర ప్రయాసపడాలి. నా సేవ వర్ధిల్లాలి, నా సంఘం దీవించబడాలి, నా సంఘం దీవించబడాలి, నా సంఘం వేవేళ్లకు దీవెనకరంగా మారాలని సంఘము దీవించబడాలి. అందుకే బైబిల్ అంటుంది పెంచబడము అంటే అర్థం ఏంటో తెలుసా? 1 జ్ఞానమందును, 2 వయస్సు యందును అంటే బాహ్యం కనబడేది, 3 దేవుని దయలో. మన మీద దేవుని దయ ఉండాలి. అభివృద్ధి దేవుడికి దూరమై పొందే అభివృద్ధి అయి ఉండకూడదు. దేవునికి దూరమై లోకస్తులు సంపన్న స్థితిలో బతకాలని దేవుని కార్యాలను, దైవ నియమాలను, దైవికమైన విలువలను, ఆరాధనలను పక్కకు పెట్టేసి సంపాదన వ్యామోహములో అభివృద్ధి పొందేది అది దైవ క్రమము కలిగిన అభివృద్ధి కాదు. బైబిల్ అంటుంది దేవుని దయలో మనం వర్ధిల్లాలి. హల్లెలూయా. దేవుని దయ ఉంటే చాలు అని బైబిల్ చెప్పలే. నీవు సమాజంలో ఉన్నావు, నీ చుట్టుపక్కల కుటుంబస్తులతో, నీ కాలనీ వాసులతో, నీ మందిరంలో ఉన్న విశ్వాసులతో, నీ బంధువులతో, నీ సేవకులతో అందరి దయలో కూడా మనము వర్ధిల్లాలి. హల్లెలూయా. ఎవరేమనుకుంటే నాకేంది, ఎవరితో నాకేం పని, నా కుటుంబంతో నాకేం పని, నా బంధువులతో నాకేం పని, నా ఇంటి పక్కడితో నాకేం పని. కాదు కాదు కాదు. బైబిల్ అంటుంది ప్రజల దయలో కూడా మనము వర్ధిల్లాలి. ప్రజల ప్రేమ మన మీద ఉండాలి, మనం ప్రజలను ప్రేమించాలి. ఈ 4 అనుభవాలలో నా ప్రభు పెరిగాడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. దేవుడు ఎస్తేర్ను దైవజనుడి చేతిలో పెంచబడినట్టుగా సంఘాన్ని దైవజనుడు పెంచాలి. చెప్పండి, ఏం చేయాలి? ఒక విశ్వాసులైన మీరు దేవుని చేతిలో పెంచబడాలి. అంటే మీకు ఒక తల్లి తండ్రిగా నువ్వు కన్ని పెంచిన పిల్లలకు బుద్ధి జ్ఞానం, బాబు ఇలా ఉండాలి, ఇలా స్నానం చేసుకోవాలి, ఇలా వస్త్రం వేసుకోవాలి, తినేటప్పుడు భోజనం కింద పడకుండా తినాలి, చక్కగా ప్లేట్ కడుక్కోవాలి, చేయి కడుక్కోవాలి అని మన పసిపిల్లలకు క్రమక్రమంగా ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఎలా బుద్ధి జ్ఞానాలు నేర్పుతామో సంఘము కూడా దైవికమైన అనుభవాలలో దైవజనుడు నేర్పుతున్న పద్ధతులలో పెంచబడాలి. హల్లెలూయా. చెబుదామా హుషారుగా? హల్లెలూయా. ఒకవేళ నీకు తండ్రి లేకపోతే నువ్వు ఎలా పెంచబడతావు? అలా గాలికి తిరగాలి. రోడ్డు మీద తల్లిదండ్రులు లేని వారు ఉంటారు, వాళ్ళని పెంచేవాడు ఎవడు లేడు, వాళ్ళకు బుద్ధి చెప్పేవాడు ఎవడు లేడు, వాళ్ళకు మంచి చెల్లు నేర్పేవాడు ఎవడు లేడు. ఈ కాలంలో చాలామంది విశ్వాసులకి తండ్రి లేడు, దైవజనుడు లేడు, సంఘము లేదు, గాలి ఎటు తోస్తే అటు, ఎలా వెళ్తే అలా బతికి వాళ్ళకు పెంచబడుతున్న అనుభవాలు లేక ఎవడు పెంచకపోతే అర్థమవుతుంది. ఒక మనిషి ఎలా ఉంటాడో తెలుసా? అతనికి బుద్ధి ఏంటో తెలియదు, అర్థమైతే జ్ఞానం అంటే ఎలాగో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా బ్రతుకాలో తెలియదు, కనుక అస్తవ్యస్తంగా జీవిస్తాడు. ఒక దేవుని సంఘం దేవుని సేవకుల నడిపింపులో పెంచబడాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దయచేసి నా మాటలు వినండి. ఒక దైవజనుడు కూడా ఆత్మీయ నాయకుల దగ్గర పెరగాలి. చెప్పండి, ఏం కావాలి? నేను కూడా ఒక సేవకుని దగ్గర ఏం కావాలి? పెరగాలి. బైబిల్ చెప్తుంది, నేను గమాలియేలు పాదముల దగ్గర నేను పెరిగాను అంటాడు పౌలు. ఈరోజు చాలా మంది ఎవడి దగ్గర పెరగకుండా వచ్చిన సేవకుడు సంఘాన్ని పెంచుతున్నాడు. ఎలా పెంచుతావు? అసలు నీకు బుద్ధి జ్ఞానం నీకెవడన్నా నేర్పాడా?
నువ్వెవరి పాదాల దగ్గర నేర్చుకున్నావా? నిన్నెవడన్నా పెంచాడా? నిన్ను ఎవడు పెంచలేదు. నువ్వు గాలికి తిరిగావు. నువ్వు సంఘాన్ని క్రమంలో ఎలా పెంచగలవు? హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అందుకే దైవజనుడి గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? రెఫరెన్సులు త్వరగా చదవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వాక్యం నుంచి త్వరగా చదువుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వాక్యం, పరమగీతాలు 8వ అధ్యాయం 13వ వాక్యం. 2 రెఫరెన్సులు దయచేసి తీసి చదవండి త్వరగా. మొదటిది చదువు. మోషే యెహోవాతో ఇట్లా, నేను మీ వేళ నీ సేవకుణ్ణి నువ్వు బాధిస్తున్నావు, నా మీద నీ కనికరము రానియక, ఇదిగో ఈ జనం, ఈ సంఘమంత భారం నా మీద ఎందుకు పెట్టావు నువ్వు? నేనే ఈ సంఘములో ఉన్న లక్షల మందిని నేనే గర్భము ధరించానా? నేనే వీరిని కన్నానా? పాలిచ్చి పెంచెడి తండ్రి పసిపిల్లలను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నా గుండెలో పెట్టుకొని పొమ్మని నాతో నువ్వెందుకు చెప్తున్నావు? హల్లెలూయా. అంత భారమైన మాట తెలుసా? దైవజనుడు అంటున్నాడు, ఎదిగో ఒకరా ఇద్దరు సంఘంలో 100 మంది ఉంటేనే నెత్తి పాడవుతుంది. లక్షల మందిని దైవజనుడు, మీరు బైబిల్ చదివినప్పుడు చాలా చిత్రం అనిపిస్తుంది. మోషే మా ఆకలి అవుతుంది, మోషే మాకు దాహం అవుతుంది. అరే, మీ అన్నం కోసం సేవకుడే చూడాలి, మీ ఆకలి కోసం సేవకుడే చూడాలి. మాకు ఫోన్లు వస్తాయి, అయ్యా పాప పాలు తాగుతలేదయ్యా, అయ్యా పాపకు 2 రోజులే బాత్రూమ్ వస్తలేదయ్యా. హల్లెలూయా. ఇది కూడా నేనే చేయాలా అని అనలేం. తిన్నది అరగడానికి ప్రార్థన చేయాలి, అరిగిపోయినాక తినడానికి కూడా ప్రార్థించాలి. హల్లెలూయా. రాత్రి పగళ్ళు నిద్ర ఉండదు. అందుకే దైవజనుడి గురించి బైబిల్ ఏమంటుంది తెలుసా? నీ ప్రజలందరినీ నా గుండెలో పెట్టి వీళ్ళందరినీ నేను కన్న తండ్రిలాగా నన్ను మోసుకొని పొమ్మంటాడు ఏంటి ప్రవ్వా? ఈ భారం నేను భరించలేను అంటే అర్థం ఏంటి? ఒక దైవజనుడు సంఘానికి ఎలా అంటాడు? తండ్రి. హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. దైవజనుడైన మోషే అంటున్నాడు, నేను తండ్రిని అయిపోయి వీళ్ళందరినీ నేనే కన్నట్టు చేస్తున్నావు, వీళ్ళందరినీ నా కడుపులో నేను కన్నట్టే చేస్తున్నావు, వీళ్ళందరినీ నా భుజాల పెట్టావు, వీళ్ళందరినీ మోసుకొని నాకు పరలోకానికి సూచనగా ఉన్న కానాను దాకా నన్ను తీసుకుపోమంటున్నావు. ఈ భారం నేను భరించలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి? దైవజనుడి గురించి బైబిల్ చెప్తుంది, అతడు ఒక తండ్రి. హల్లెలూయా. ఆ తండ్రి అయిన మొర్దెకై ద్వారా ఎస్తేరు పెంచబడిన రీతిగా సంగమా, నేను నడిపిస్తున్న నీ దైవజనుడి చేత నువ్వు పెంచబడాలి. అతని సలహాల ప్రకారం, అతని ఆలోచనల ప్రకారం నువ్వు పెంచబడాలి. అందుకే బైబిల్ 8వ అధ్యాయం, పరమగీతాలు 8వ అధ్యాయం అండర్లైన్ చేసుకోండి మాట, 13వ వాక్యం, ఉద్యానవనములో పెంచబడిన దానా. ఏందట? సంఘాన్ని గురించి బైబిల్ ఏమంటుంది తెలుసా? నువ్వు ఎక్కడో అడవిలో, అరణ్యములో, త్రోవ పక్కనో ఒంటరిగా పెరిగిన దానవు కాదు. నా సంఘమా, నీవు ఎక్కడ పెంచబడుతున్నావో తెలుసా? ఉద్యానవనములో నీవు పెంచబడుతున్న దానవు. హల్లెలూయా. అంటే సంఘం తనకు తానుగా బుద్ధి జ్ఞానం, తనకు తానుగా మహిమ కలిగిన రాకడకు సిద్ధపడదు. సంఘాన్ని ఒక దైవజనుడు పెంచాలి. ఎందులో పెంచాలి? అక్కడ అంటున్నాడు, ఉద్యానవనములో. అర్థమవుతుందండి? దేవుని సంఘం ఒక వనం, షారోను తోట
అని పలికినట్లుగా ఇదిగో తోటలో నీవు ఒక చేర్చబడిన విశ్వాసివి కనుక నీకు 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 అందరినీ వాక్యం అంటుంది, ఉద్యానవనములో పెంచబడినదానా. సంఘం ఎవరు రేపు ప్రభురాకడలో నిలబడతారో తెలుసా? పెంచబడిన వ్యక్తి. చెప్పండి, ఎవరండి? హల్లెలూయా. నేను పెంచేవాడు ఉన్నాడా? నీకు బుద్ధి జ్ఞానం నేర్పేవాడు ఉన్నాడా? రే బాబు, అలా కాదు పద్ధతి, ఇలా ఉండొద్దు అని చెప్తున్న సేవకుడి మాట ప్రకారం నువ్వు పెరుగుతున్నావా? కొంతమంది తల్లిదండ్రుల పెంపకాలను ఇష్టపడరు. చెప్పేది చెప్తున్నా విన్నట్టే వింటారు కానీ పాటించు. అందుకనే బైబిల్ అంటుంది, ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గుము. అక్కడ ఎంత మంచి మాట రాస్తాడంటే యెషయా 1:2 వాక్యంలో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసితిని కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా సంఘాన్ని, నా పిల్లలను నేనేం చేస్తున్నాను? పెంచుతున్నాను. అమ్మా, పెంచబడకపోతే రేపు ప్రభురాకడలో నిలబడే ఆ దైవికమైన కృపలో నువ్వు నిలబడలేవు. నిన్ను పెంచడానికే ఇదిగో షుషాను కోట, ఉద్యానవనమని చెప్పబడుతున్న సంఘంలో పెట్టాడు. ఇక్కడ ఒక దేవకుని పెట్టాడు. మొర్దెకై ఎస్తేరుని పెంచినట్టుగా నిన్ను పెంచుతున్నాడు. ఆహారం ఇచ్చి, ప్రార్థన చేసి, నీకు మంచి చెడులు నేర్పి, బుద్ధి జ్ఞానము నేర్పి, ఇలా ఉండొద్దు, ఓపికతో ఉండాలి, అలా మాట్లాడొద్దు, అలా చూడొద్దు, ఎలాంటి వస్త్రం కట్టొద్దు, ఈ భావంతో ఉండాలి, ఈ విధంగా బతకాలని ఒక పసిపిల్లలకు తల్లి తండ్రి నేర్పిన బుద్ధి జ్ఞానము వలె దైవజనుడు నిన్ను పెంచుతున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు వాక్యం చెప్తుంది, కొరింథీ సంఘానికి రాస్తూ, 1 కొరింథీ పుస్తకము 3వ అధ్యాయం 2వ వాక్యం. 1 కొరింథీలకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం ప్రారంభం చదువుతారుగా. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడునట్లు నేను మీతో మాట్లాడడం లేదు, శరీర సంబంధమైన మనుష్యులే అనియు, మీరు పసిపిల్లలే అనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున, ఏందట? సంఘంతో అంటున్నాడు సేవకుడు, నేను మిమ్మల్ని ఎలా పెంచాను చెప్పండి అయ్యా. ఎలా పెంచాడట? అంటే సంఘాన్ని సేవకుడు ఏం చేస్తున్నాడు చెప్పడు? పెంచుతున్నాడు. చెప్పడు, ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. చెప్దాం హుషారుగా, హల్లెలూయా. ఆయన పెంపకంలోనూ పెరగాలి. చాలామంది పిల్లలు పాడైతే కొంతమంది ఏమంటారో తెలుసా? ఎట్లా పెంచారా నేను మీ అయ్యమ్మ అంటారా? చెప్పడు, అంటారా? నీవు చేసే చిల్లర చేష్టలకి నీకు బుద్ధి జ్ఞానం నేర్పిన తల్లిదండ్రికి ఎంత చెడ్డ వస్తుంది తెలుసా? మీ అమ్మ చెప్పలేదా నీకు? మీ నాయన మీకేం బుద్ధి నేర్పలేదురా నీకు? ఎట్లా పెంచారో నిన్ను గాలికి ఇసిరిపెట్టాలరా? నిన్ను గాలికి ఇడిసిపెట్టేశారా? ఎవడో ఆ కొడుకు కోసం, ఆ కూతురు కోసం ఏమాత్రం కష్టపడని వాడు దివారాత్రం కష్టపడి పెంచిన ఒక తల్లిదండ్రికి మత్స రావడానికి కారణం ఏంటో తెలుసా? నీవు పెంపకంలో సరిగ్గా పెరగక. అదే వాళ్ళకి చెప్పలేదా? ఇప్పుడు ఏ కొడుకుకైతే వాళ్ళు అన్నారో నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదా? చెప్పారు, కానీ వాడు వినడు. ఆ పాపకు చెప్పారు, వినరు. తల్లిదండ్రుల వీళ్ళంత పెంపకంలో పెరిగే జాతి కాదు ఇది. అంత అడవిలో ఉన్న చెట్లను ఎవడన్నా పెంచుతాడా? ఇంటి మీద మొలిసే చెట్లను ఎవడన్నా పెంచుతాడా? దానికి నీళ్లు పోసేవాడు లేడు, దానికి ఎరువేసేవాడు లేడు, అడ్డమడ్డంగా పెరుగుతుంది అది. అదే ఒక ఇంటిలో, ఒక తోటలో పెరిగే చెట్టును ఒక వ్యక్తి
జాగ్రత్తగా దాన్ని దృష్టి పెడతాడు. దాని కొమ్మలు అడ్డదిడ్డంగా పెరగకుండా దాన్ని సవరిస్తాడు. ఒక దీవెనకరంగా సమాజంలో నడుచుకుంటూ వెళ్ళేవాడు దృష్టి ఆ కొమ్మ మీద పడి అద్భుతకరంగా అందంగా కనబడడానికి, మంచిగా కనబడడానికి ఆ చెట్టును తీర్చిదిద్దుతాడు. ఒక తల్లి, ఒక తండ్రి, దేవుని బిడ్డలారా, తన కుమారులను, తన కుమార్తెలను అలాగే పెంచుతారు. కానీ బాధ ఏంటంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రి పెంపకమును సరిగ్గా వాడుకోక తిరుగుబాటు చేసి పెంచిన పెంపకానికి రివర్స్గా ప్రవర్తించి, అందుకని దేవుడు అంటున్నాడు, నా పిల్లలను నేను పెంచాను, పెద్ద చేశాను, కన్న పిల్లలు నా మీదనే తిరుగుబడుతున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, తన తల్లిని తండ్రిని సన్మానించని ఏ కుటుంబం దీర్ఘాయుష్యం ఉండదు. ఈ కాలంలో యవనస్తులు 30-35 ఏళ్ళకే ఖతమైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? తల్లి తండ్రిని గౌరవించే బుద్ధి లేక. హల్లెలూయా, చవాలుష్యారు, హల్లెలూయా, హల్లెలూయా, చవాలుష్యారు, హల్లెలూయా. 20 ఏళ్ళ వయసు వచ్చినా మేము పెరుగుతున్నప్పుడు అయ్యవ్వ తిక్కలేసిందంటే దంచేవాళ్ళు. ఎంత వయసు? ఇప్పుడు మీకేమన్నా అంటే మొహం అంతా మార్చుకునేటో పోతావు. చిన్న మాట అనగానే మొహం రీడింగ్ అంతా మారిపోతుంది. ఇప్పటి వాళ్ళకు రా తిందురా అని అంటే నేను తినపో అని అంటారు. ఇప్పుడు ఏదో ఘనకార్యం చేసిన తప్పును కూడా ఒప్పుకునే తత్వం లేదు ఈ ప్రజలకు ఇప్పుడు. మరి మా అమ్మ కోపం చేసింది, దైవజనుడు కోపం చేశాడు, మా డాడీ కోపం చేశాడు అని భావన లేక, జ్ఞానవంతుడైతే ఏమంటాడు? సరే డాడీ తప్పైపోయింది, ఇక ముందు అవి అమ్మ తప్పైపోయింది, ఇక ముందు మంచిగా ఉంటా అని చెప్తే తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటారు. చేసిన తప్పు చేస్తాడు, మళ్ళీ తన తల్లి ప్రేమతో తిందురా అని అంటే నేను తినా అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఈ తరానికి ఉన్న పెద్ద తలనొప్పి ఏంటంటే తప్పు చేయడం వేరు, తప్పు తెలుసుకోకపోవడం కూడా పెద్ద తలనొప్పే. హల్లెలూయా, ఎంత ప్రమాదం. అందుకే చూడండి, భవిష్యత్తు లేదు ప్రజలకి. 40 ఏళ్ళు పోతలేడు ఎవడు పోతలేడు. ఏ రోడ్డు మీదనో, ఏ యాక్సిడెంట్లో, ఏ ఎఫ్ఐఆర్స్లో, ఏ భయంకరమైన మర్డర్స్ అవుతున్నాయి. యవనస్తులు అట్లా పోతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోయి పిల్లలు సమాధి చేసేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉండగానే పిల్లలు పోతున్నారు. తరం పాడైంది. దానికి కారణం బైబిల్ చెప్తుంది, నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్షు దొరుకుతుంది. హల్లెలూయా. సంగమా, ప్రేమతో చెప్తున్నాను, లోకం వాళ్ళకి నేర్పేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. ఒక దైవజనుడిగా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మిమ్మల్ని పెంచుతున్న తల్లిదండ్రి మాట విను, మిమ్మల్ని పెంచుతున్న దైవ సేవకుడి మాట విని పెరుగు, ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుతావు. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా, చదువు గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుని లేఖనం చెప్తుంది, సంఘం సేవకుడిలో ద్వారా పెంచబడాలి, దైవజనుడి ద్వారా పెంచబడాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని పెంచాను అని అంటున్నాడు సేవకుడు. ఒకరోజు దేవుని లేఖనంలో మీకు చూపిస్తున్నాను. దైవజనుడైన యోనా నినివే పట్టణానికి సేవకు వెళ్ళి, నినివే పట్టణంలో 120,000 మందికి సువార్త చేసే పనిలో భారం లేకుండా, బాధ్యత లేకుండా అలా ప్రవర్తించి ఆ సముద్రపు ఒడ్డున అలా పడుకుంటే దేవుడు ఒక సొర చెట్టును పుట్టిస్తాడు. ఆ సొర చెట్టు పందిరిగా మారి అతనికి నీడగా మారితే అలా హాయిగా పడుకున్న ఆ యోనా నిద్రలో జారుకున్న తర్వాత దేవుడు సొర చెట్టు ఎండిపోవడానికి పురుగును పుట్టిస్తాడు. ఆ పురుగు సొర చెట్టును తినేసి క్షణములో పచ్చగా ఉన్న చెట్టు ఎండిపోయేసరికి యోనా లేచి అప్పుడే ఎండిపోయిందని చెప్పి కోపం చేస్తే దేవుడు అంటాడు, యోనా, చెట్టును పెట్టలేవు, చెట్టుకు నీళ్లు పోయలేదు, విత్తనం వేయలేదు, నువ్వు పెంచలేదు, నువ్వు పెంచని ఈ చెట్టు ఎండిపోతేనే ఇంత బాధపడుతున్నావు కదా. 120,000 మంది నా ప్రజలు పాడవుతుంటే, నా ప్రజలు నశించిపోతుంటే నాకు బాధ ఉండదా? హల్లెలూయా. ఈ మాట నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, కష్టపడి పెంచే తండ్రికి, కష్టపడి పెంచుతున్న సేవకుడికి ప్రజలు వినకపోతే
ఒక తండ్రిగా నీ పిల్లలు నీకు వ్యతిరేకంగా బ్రతికితే, ఒక తల్లిగా నువ్వు ఉదయం లేచి పొద్దున లేచి నుంచి రాత్రంతా కష్టపడే తల్లిదండ్రులు ఎవరి కొరకు కష్టపడతారంటే 90% కాదు, 100% 200% చెప్తే ఒకే మాట, పిల్లల కోసం కష్టపడతారు. అంతకు మించి జవాబు ఇంకేమి ఉండదుగా. వారు సంపాదించేది పిల్లల కోసం, వాళ్ళు ఆలోచించేది పిల్లల కోసం, వాళ్ళు వస్తూ తెచ్చే ఆహారం పిల్లల కోసం. అంటే రాత్రి పగళ్ళు వారి ఆరోగ్యం ఏముంది, నా బట్ట ఎట్లుంది, నా చెప్పులు ఎట్లున్నాయి, నేనేమవుతున్నా, ఇవన్నీ హోషులో లేకుండా 24 గంటలు వారి పిల్లలు బాగుండాలి, నేను పడుతున్న కష్టం నా పిల్లలు పడద్దు, నా పిల్లలు సమస్యలో పడద్దని ఒక తల్లి తండ్రి 24 గంటలు కన్న పిల్లల కోసం ఆలోచిస్తారు. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, పెంచి కష్టపడి పెంచుతున్నా, ఇదిగో నా పిల్లలు పాడైతే నాకు బాధ ఉంటుంది కదా యోనా అని చెప్పినట్లుగా పెంచేవాడికి తెలుస్తుంది బాధ ఏంటో. హల్లెలూయా. ఒక దైవజనుడు కూడా 24 గంటలు సంఘం కొరకు కన్నీళ్లు గార్చి ఉపవాసాలుండి ప్రార్థన చేసి తన సంఘం దీవించబడాలని, తన బిడ్డలు బాగుపడాలని, తన బిడ్డలు పాపం నుంచి విడిపించబడాలని, తన బిడ్డలు చెడు అలవాట్ల నుంచి బయటకు రావాలని, బిడ్డలందరూ ఒక అద్భుతమైన సాక్ష్యం కలిగిన వారిగా సమాజంలో ఉండాలని, తన పిల్లలు మంచిగా బ్రతుకుతుంటే సమాజంలో మీ సంఘ బిడ్డలు బాగున్నారండి, నీ పిల్లలు మంచిగా ఉన్నారండి అని ఒక తండ్రికి ఎవరైనా రోడ్డు మీద పోయేవాడంటే ఒక తండ్రి గుండెల్లో కడుపు నిండిపోయినంతగా ఎలా ఉంటుందో, అవునా కాదా? ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ పిల్లల గురించి చాటుకు, నీ పిల్లలు లేనప్పుడు పేరెంట్స్ మీటింగ్ వెళ్ళగానే టీచర్ మీ అబ్బాయి చాలా మంచిగా ఉంటాడండి ఒక్క మాట అన్న తర్వాత వాడిని బండి మీద ఎక్కించుకొని వస్తూ ఏదో ఒకటి ఖచ్చితంగా కొనిస్తాం. ఎందుకనంటే కడుపు నిండిపోయింది. కంప్లైంట్ లేని కొడుకు నా కొడుకు, ఎలాంటి కంప్లైంట్, ఎలాంటి రిమార్క్ లేకుండా నా పాప పెరిగిందని ఎంతో ఆనందపడతాడు, ఇంకా కష్టపడతాడు. బాబు మంచిగా చదువు బిడ్డ, నీకేం కావాలో అది కొనిస్తానంటాడు. అంటే తల్లి తండ్రి ఏ విధంగా తన పిల్లలు తమకు అనుగుణంగా పెరిగితే చూసి సంతోషిస్తారో వాక్యం అంటుంది. దైవజనుడు కూడా సంఘం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, సంఘం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతుంటే, సంఘం దైవజనుడు పెంచుతున్న ఉపదేశ క్రమములో పెరుగుతూ ఉంటే చూసి ఆనందపడతాడు. హల్లెలూయా. సంఘం పెంచుతూ ఉన్నాం, కష్టపడి ప్రార్థిస్తున్నాం, కష్టపడి దేవుని వర్తమానాన్ని తీసుకొచ్చి పెడుతున్నాం, వాళ్ళకు అర్థమయ్యే రీతిగా బోధిస్తున్నాం. అయినా బయటి ప్రపంచంలో ఇల్లీగల్గా తిరుగుతూ, ఎఫర్స్ పెట్టుకుంటూ, ప్రేమలో పడుతూ, అర్థమవుతున్న త్రాగుడికి వ్యసనాలకు అలవాటు పడుతుంటే ఒక తండ్రిగా నీ కొడుకు పాడైతే నువ్వు ఎలా వేదన పడతావో ఒక దైవజనుడు కూడా 24 గంటలు ఆలోచిస్తాడు. ఇంత కష్టపడి ప్రార్థన చేస్తున్నాం, ఇంత అర్థమే రీతిగా వాళ్ళకు చెప్తున్నాం, ఇన్నిసార్లు వాళ్ళకు అనేక విషయాలు బోధిస్తున్నా ఎందుకు వాళ్ళు మారడం లేదు అని చెప్పి ఒక దైవజనుడు తన పెంచిన పిల్లల విషయంలో కన్నీళ్లు కారుస్తాడు. హల్లెలూయా. అందుకే సంగమా, నిన్ను పెంచుతున్న దైవజనుడి పెంపకంలో పెరగడానికి ఇష్టపడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఉద్యానవనములో పెంచబడిన దానా, రే ప్రభు యొద్ద నిలబడే సంఘం. ఆ వారం ఒక మందిరము, ఈ వారం ఒక మందిరము. బైబిల్ కళ్ళు మూసుకొని తెరిచి 2 మాటలు చదివి ఇంట్లో యేసు ప్రభు ఫోటో పెట్టుకొని దండం పెట్టుకొని ఇదే భక్తి అనుకొని చలామణయి గడ్డి, వర్షాకాలం ఇంటి మీద మట్టిలో మొలిసిన గడ్డిలాగా పెరిగే ఆ విశ్వాస జీవితం చేస్తే కుదరదు. నిన్ను పెంచే ఒక సేవకుడు ఉండాలి, నీకు బుద్ధి జ్ఞానము నేర్పే ఒక దైవజనుడు ఉండాలి. ఎస్తేరును ఏ విధంగా మొర్దెకై పెంచాడో ఒక దైవజనుడు మిమ్మలను పెంచుతున్నాడు. హల్లెలూయా. చబుషారుగా హల్లెలూయా. పెంచిన పెంపకాన్ని అర్థం చేసుకో. ఏ అనుభవాలలో పెరుగుతున్నావో నువ్వు అర్థం చేసుకో.
అర్థమవుతుందండి? పెరిగి 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 వచ్చాం. మేము కూడా ఆత్మీయ నాయకుల దగ్గర పెరిగి వచ్చాం. అందుకే మిమ్మల్ని ఎలా పెంచాలో, ఒక ఆత్మీయ తండ్రిగా నా సంఘం ఎలా ఉండాలో, ఒక యవనస్తులకు ఏం చెప్పాలి, వాళ్ళకు దైవ నియమాలు ఏం నేర్పాలి అని చెప్పి దైవికంగా వాళ్ళను ఒక అందమైన సౌందర్యవంతమైన ఆత్మీయ పరిపక్వతలో సంఘాన్ని ఎదిగించాలని దైవజనుడు తప్పిస్తాడు. నువ్వు పెంచిన పెంపకాన్ని లెక్క చేయకుండా విన్నట్టే వింటావు, తోచినట్టే బతుకుతావు. అయితే బైబిల్ చెప్తుంది, పెంచిన పెంపకంలో పెరగకపోతే ఇంట్లో ఉన్న కుక్కకి రోడ్డు మీద ఉన్న కుక్కకున్న తేడా ఉంటుంది. అర్థమవుతుందండి? ఇంట్లో పెరుగుతున్న కుక్కకి అన్నం పెట్టదాకా తినదు, స్నానం చేపిస్తాడు, దానికి రోగం వస్తే ఇంజక్షన్ వేపిస్తాడు, దానికి దువ్వెనతో దూస్తాడు, దాన్ని సౌందర్యవంతంగా చేస్తాడు, పొద్దున వాకింగ్ తీసుకెళ్తాడు, దానికి పడుకోవడానికి ఏర్పాటు చేస్తాడు. అది పశువే, కానీ దానికి ఒక నాయకుడు ఉన్నాడు. పశువు కంటే మనము గొప్ప వాళ్ళం. నీకు ఒక సేవకుని పెట్టాడు దేవుడు, నీకు బుద్ధి జ్ఞానం నేర్పడానికి, ఎలా బతకాలో నేర్పిస్తున్నాడు సేవకుడు. ఆ నేర్పుదలలో నా సంగమా మనము ఎదగాలి. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. అందుకనే హెబ్రీ సంఘానికి రాస్తూ ఒక మంచి మాట రాస్తాడు. హెబ్రీలకు రాసిన పుస్తకం 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పుస్తకము 12వ అధ్యాయం, దయచేసి త్వరగా చదువు, 9వ వాక్యం. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఇదిగో మిమ్మల్ని కని పెంచుతున్న మీ తల్లిదండ్రులకు మీకు బుద్ధి జ్ఞానం నేర్పిస్తారు కనుక వారి యందు మీరు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు, మీ ఆత్మను రేపు దేవుని యొద్ద నిలబెట్టే సేవకుడు ఉన్నాడు. మీ ఆత్మను రేపు నిత్యనాశనానికి వెళ్ళకుండా, సాతాను చేతిలో పడకుండా, అపవాది కుయుక్తిలో చిక్కిపోకుండా నీ ఆత్మను రేపు దేవుని ఎదుట నిలబెట్టడానికి ఉండే ఒక దైవజనుడు ఉన్నాడు కనుక అక్కడ అంటున్నాడు, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాడు మీ సొంత తండ్రి కంటే మరి ఎక్కువగా, వాక్యం ఏం చెప్తుంది తెలుసా, నీ కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రియారిటీ సేవకునికి ఇవ్వాలి. ఎందుకో తెలుసా, నీ తండ్రి నేను ప్రయోజకునిగా చేసి నీకు ఇల్లు, వాకిలి, ఆస్తి, అంతస్తు, వివాహం చేస్తాడు, అంతే. నేను భవిష్యత్తు ఇస్తాడు భూమి మీద. కానీ దైవజనుడు నీకు నిత్యరాజ్యంలో నిలబెడతాడు, సదాకాలం నిలబడే ఒక దైవ క్రమశిక్షణలో పెంచుతాడు. గనక నేను కన్న తల్లిదండ్రికి ఎంత విలువిస్తావో అంతకంటే కాస్త ఎక్కువే ఆత్మల తండ్రికి మీరు మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొంతకాలం మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మీకు కాస్త కఠినంగా మాట్లాడతాడు, మీకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడతాడు, మీకు గద్దిస్తాడు. కానీ మనము తన పరిశుద్ధతలో దేవుని రాజ్యములో పాలు పొందవలనని, ఎవరి కొరకు అమ్మా, ఎవరి కొరకు? మిమ్మల్ని తిడితే మాకేమైనా పైసలు వస్తాయి? ఇంకో మాట చెప్పాలంటే తిట్టకపోతే లాభం ఉంటుంది, అవునా కాదు? తిట్టకుండా సూపర్ సూపర్ అని అంటే కొంచెం నా వైపు కూడా నువ్వు మనసు పెట్టి నాకు కొంచెం సహకారంగా ఉండే అవకాశం ఉంటుంది. నేను తిడితే నేను మీకు చెడ్డున్న అయిపోతాను, తిడితే మీకు పగొన్న అయిపోతాను, తిడితే నా మీద మీకు మనసులో కష్టమవుతుంది. కానీ నేను ఎందుకు తిడతాను, ఎందుకు గద్దిస్తాను అని అంటే, రేపు మీరు ప్రయోజకులుగా మారాలి. హల్లెలూయా. మీకు తెలిసి తెలియని వ్యవస్థలో మీరు పతనం కావద్దు గనక బాబో సరిగ్గా ఉండాలి. యవనస్తుడిగా నీ కటింగ్ బాగుండాలి, నీ వస్త్రం బాగుండాలి, నువ్వు ఇటు రావద్దు, అటు వెళ్ళొద్దు, క్రమంగా ఉండాలి, నీ ఆత్మీయతను కాపాడుకో, నీ తల్లిదండ్రులకు చెడపేరుదేకో, సంఘానికి చెడపేరుదేకో, జాగ్రత్తగా ఉండో అని ఎందుకు గద్దిస్తాడు సేవకుడు అని అంటే, నీ క్షేమం కోసమే. నువ్వు నా కడుపున పుట్టలేదు, రేపు నువ్వు సంపాదిస్తే నాకు అన్నం పెట్టవు, కానీ నీవు నా బిడ్డవు అన్న తండ్రి భావనతో నీ క్షేమాన్ని కోరే సేవకుడు ఉంటాడు. హల్లెలూయా. మాకెందుకు తీ అని అనుకునే సేవకులు లోకంలో ఉన్నారు. అలాంటి సేవకుడు మీకు లేడు.
కనుక దేవుని సంగమ దయతో జాగ్రత్తగా మీరు ఆలకించండి. మీరు పెంచబడిన సంఘముగా ఉండాలి. హల్లెలూయా. చదమ హుషారు. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దైవజనుడు మొర్దెకై ఎస్తేరును ఏ విషయంలో పెంచాడో ఒక 2 అనుభవాలు మీకు చూపించి ప్రార్థన చేస్తాను. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం, అందరు తీయండి. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 10వ వాక్యం. మొర్దెకై ఎస్తేరు చెప్తున్నాడు, నీ జాతిని నీ వంశమును నీవు కనపరచకూడదు. ఒకటి అమ్మ వినండి. దైవజనుడైన మొర్దెకై ఎస్తేరును పెంచుతున్న ఆ పెంపకంలో ఆమెకు సలహా ఇస్తున్నాడు. అమ్మా, నా మాట జాగ్రత్తగా విను. పొరపాటున నీ జాతి లక్షణాలు కనపరచొద్దు. ఇక్కడ బాగా జాగ్రత్తగా వినండి. చెప్పొద్దు అని చెప్పలే, కనపరచొద్దు అని అంటున్నాడు. నీ జాతిని చెప్పుకోకు. నేను ఫలానా కులం, నేను ఫలానా జాతి అని చెప్పితే పాపం అని చెప్పలే దేవుడు. అక్కడ అంటున్నాడు, నీ జాతి నీ కుల లక్షణాలను నువ్వేం చేయొద్దు, కనపరచొద్దు. బాగా వినండి. సంఘం ఎలా పెరగాలో తెలుసా? ఏ జాతిలో నుంచి వచ్చాము, ఏ కులంలో నుంచి వచ్చాము, మనము ఆ భావజాలాలను దేవుని సంఘములో సమాజంలో మనము బట్టబయలు చెయ్యొద్దు. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే, లోకంలో నువ్వే కులంలో పుట్టావో అది నీ తప్పు కాదు, నీ గొప్పతనం కూడా కాదు. నీ తండ్రి కన్నాడు గనక తండ్రి కులమే మనకు వచ్చేసి. కనుక లోకంలో కుల పిచ్చి ఉంటుంది, వ్యవస్థలో కుల భేదభావాలు ఉంటాయి. ఆ కుల అనుభవాలు, ఆ జాతి అనుభవాలు లోకంలో ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని ఎరిగావో, ఒక దైవజనుడి పెంపకంలోకి వచ్చావో, ఇక్కడ పెరుగుతున్న నీకు ఏ భావం ఉండాలో తెలుసా? నీ కుల నీ జాతి లక్షణాలు దేవుని సంఘంలోనూ కనపరచొద్దు. హల్లెలూయా. జబానుష్యారుగా హల్లెలూయా. చాలా సంఘాల్లో వాళ్ళ కులం, వాళ్ళ భావం, మేము ఫలానా అని ఈ లోక సంబంధమైన కుల వ్యవస్థను వారు తీసుకొస్తారు. ఎదుటి వాడిని తక్కువ చేస్తారు. బాగా వినండి. కులం ఎందుకు మాట్లాడొద్దు అని చెప్తున్నాను తెలుసా? నీ కులం నువ్వు చెప్పుకోవడం తప్ప ఒప్ప అని చెప్తలేదు. నీ కులం నువ్వు చెప్పినప్పుడు నీ పక్కలో ఉన్నవాడు నీ కులస్తుడు కానప్పుడు వాడు చిన్నబోయే అవకాశం ఉంటుంది. వాడు నీ కులానికి కాక వాడు తక్కువ కులం, అంటే లోకంలో తక్కువ ఎక్కువ అన్న భావాలు ఉన్నాయి గనక, పెద్ద కులం చిన్న కులం అనే భావాలు లోకంలో ఉన్నాయి గనక, ఇక దాన్ని ఎవడు మార్చలేడు గనక, నీవు దేవుని మందిరంలో దేవుని సంఘంలో పెరుగుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, నీ కుల భావాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎదుటివాడుని నీవు తక్కువ అంచనా వేసే అవకాశాలు ఉంటాయి. ఎదుటివాడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కనుక సంఘంలో నీ జాతి నీ కుల భావజాలాలను కనపరచకూడదు. హల్లెలూయా. చెప్పొద్దు అని చెప్తలేదు. నువ్వు స్కూల్కి వెళ్తే నీ కులం చెప్పుకోవాల్సిందే. లోకంలోకి వెళ్తున్నప్పుడు రేపు నీ వివాహానికి, నీ బిడ్డల వివాహానికి నీ కులస్తుని వెతకడం తప్పేం కాదు. కానీ నీ కులము యొక్క భావజాలాలను చూపించకు. ఏం చేయొద్దు? చూపించకు. అందుకే మన పేరులో కూడా దేవుని నమ్మిన తర్వాత మన కులం రాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. పోయినసారి నెలలో మీటింగ్ జరిగింది నిర్మల్లో. సేవకులందరం కూర్చున్నాం. నాతో చాలామంది సేవకులు కూర్చున్నారు, కొత్తోళ్ళు వచ్చారు. అందులో ఒక పాస్టర్ గారు అడిగాడు, పాస్టర్ గారు మీరు మినిస్ట్రీలో చాలా పాతోళ్ళు కదా, పెద్దయ్య కులమేంది అని అడిగాడు. హల్లెలూయా. నాకు తెలియదు అని నేనేమన్నానంటే, నాకు తెలియదు. ఇప్పుడు ఆయన కులం నేను చెప్పాను అనుకో, ఇప్పుడు పాస్టర్ పలానా చెప్పి ఊరందరికి చెప్తాడు, నాకు తెలియదు. నువ్వు నన్ను అడిగావు నా కులంలో నాకు తెలియదు అని అన్నాడు.
నువ్వు మళ్ళీ నా కులం అడుగుతావేమో, నా కులం కూడా నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, నా కులం నాకుంది, నా జాతి నాకుంది, కానీ నీకు చెప్పడానికి లేదు. సంఘం దేవుని సంఘం. బాగా వినండి. ఇదిగో ఇది ద్రాక్షావల్లి. నా వైపు చూడండి. బైబిల్ అంటుంది, నేను నిజమైన ద్రాక్షావల్లిని. చెప్పండి, అందరు తెలుసు, నేను నిజమైన, మీరు తీగెలు. ఏమన్నాడు ప్రభు? మీరు తీగెలు. ఇప్పుడు బాగా ఇగో చూడండి, ఇది ద్రాక్షావల్లి. ఇప్పుడు ద్రాక్ష చెట్టు ఇలా మొలుస్తుంటుంది, దీని తీగెలు ఉంటాయి. బైబిల్లో దేవుని బిడ్డలను ఏమని చెప్పాడు ప్రభు అంటే, మీరందరూ తీగెలు. ఏం తీగలు? ఏం తీగలు ఉంటాయి ద్రాక్ష చెట్టుకు? చెప్పండి అమ్మా, ద్రాక్ష చెట్టుకు ఏం తీగలు ఉంటాయి? ద్రాక్ష తీగలే ఉంటాయి. మర్రి తీగలు, ఇప్ప తీగలు ఉండవు. ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష తీగలు ఉన్నప్పుడు, ఇప్పుడు నా వైపు చూడండి, ఏ తీగది, ఏ కులం, ఎట్లా గుర్తుపడతావు? గుర్తుపడతావా? తీగను, ఒక్కొక్క తీగ ఒక్కొక్క కులం ఉంటుందా? ఈ ద్రాక్ష చెట్టులో అంటు కట్టబడిన మనమందరం ఒక్క దేవుని బిడ్డలము. హల్లెలూయా. చెప్దాం హుషారుగా, హల్లెలూయా. నీకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోకపోతే, నీకు అంత దమ్ము లేకపోతే మౌనంగా ఉండు, అంతే తప్ప కులం పిచ్చి చూపియ్యకు. సంఘంలో కుల పిచ్చి చూపియద్దు. ఈ రోగం కొంతమంది సేవకులకు కూడా ఉంటుంది. ఆడికే సరిగా మారు మనసు లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఎస్తేరును ఎలా పెంచుతున్నాడని అంటే, నీ జాతిని, నీ కులాన్ని నువ్వు చూపించద్దు. హల్లెలూయా. 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 నువ్వు ఎలా బతకాలి సమాజంలో, మందిరంలో, దేవుని సన్నిధానంలో అంటే, దేవుని బిడ్డగా బతుకు, దేవుని సన్నిధిలో బతుకు, ఒక యోగ్యమైన జీవితం చేయి. 2 ఎలా పెంచాడు అని అంటే, కింద 10వ వాక్యం, 2వ అధ్యాయం, త్వరగా చదువు, 10వ వాక్యం నుంచి. నీ వంశమును కనపరచకూడదని మొర్దెకై ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె ఇక పెంపకంలో పెరిగింది. కానీ కొంతమందికి ఎంత పెంచినా పెంపకం పెరగదు, రోగం పోదు. అర్థమే? ఇంత క్లియర్ కట్గా చెప్పి అర్థమే రీతిగా చెప్తామా? నేను చెప్తే వాక్యం చదువు లేకపోయినా కూడా అర్థమవుతుంది. ఇంత క్లియర్గా చెప్తామా? ఎందుకు ఆ రోగం పోదు కొంతమందికి. బాగా వినండి. ఈ నిస్సీ చర్చ్ విశ్వాసులైన మీ అందరికి చెప్తున్నాను, నీ కులం, నీ జాతి, నీ ఆత్మీయతలో చంపెవతల పడేయాలి. హల్లెలూయా. చదముషారుగా, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవు. ఈ భావనతో ఉండు. ఒకవేళ నీకు పిచ్చి పోకపోతే నువ్వు మళ్ళీ ప్రార్థన చేసుకో, నువ్వు మళ్ళీ బాప్తిసం తీసుకోవాలి. అయ్యా 2 సార్లు ఇస్తారా అంటే, 2 సార్లు ఎవరు ఇయ్యరు, కానీ ఒక 100 రోజులు ఫాస్టింగ్ చేస్తే ఆ రోగం పోతుందని. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలా సంఘాలలో దేవుని బిడ్డలారా ఈ పిచ్చి ముదిరిపోయింది. అందుకనే రాకలలో నిలబడే సంఘముగా నీ ఉండాలా? వాక్యం చెప్తుంది, సంఘమా, నీ మందిరానికి వస్తున్న వాడిని ఎవరిని కులం అడగకు, నువ్వు ఎవరికి చెప్పకు. నువ్వు కులం చెప్పాల్సిన అవసరం వస్తే నీ పిల్లలకు స్కూల్లో చెప్పు, నీ ఇంటికి ఎవరైనా జనాభా లెక్కలకు వస్తే చెప్పుకో. అవసరం పడితే తప్ప దేవుని సన్నిధిలో ఎదుటి వ్యక్తుల విషయంలో నువ్వు ఆ భావజాలాలు దయచేసి చూపించకు. హల్లెలూయా. 2 కింద చదువు. ఎస్తేరు, ఈ మాట బాగా వినండి. ఎస్తేరు ఎలాగో ఉండెనో అదియు, ఆమె ఏం చేస్తుందో, ఆమెకి ఏం జరుగుతుందో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినం మొర్దెకై తన బిడ్డ అయిన ఎస్తేర్ మీద దృష్టి పెట్టాడు. హల్లెలూయా. ఇదే సేవకుడు. అబ్బాబాబాయ్ అయ్యగారేంద్ర బాబు ప్రతిది అడుగుతాడు. అన్నీ చెప్పాలి ఆయనకు. ఏ ఊరికి పోతున్నా చెప్పాలా, ఏ ఊరి నుంచి వచ్చినా చెప్పాలా, ఇదేంది అని అంటారు. మీకు నేర్పుతున్నాను, వినండి. మళ్ళీ స్పష్టంగా గట్టిగా చదువు ఒకసారి ఆ మాట. ఎదిగో అమ్మా, మీరెట్లుంటున్నారో నేను గమనించాలి.
మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, పలానా సహోదరుడు ఎట్లున్నాడు, అతని జీవితం ఎలా ఉంది, ప్రభా పలానా సిస్టర్ ఎలా ఉంది తెలుసుకోవాలి. నేను కేవలం జీతం తీసుకున్న జీతగాని కాదు, నేను మిమ్మల్ని పెంచుతున్నాను. హల్లెలూయా. పెంచుతున్నప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక టీచర్ను, మేడం మా బాబు మంచి చదువుతాడా అని ఎలా మనం ఎంక్వైరీ చేస్తాము, ఒక దైవజనుడు ఆదివారం వాక్యం చెప్పి మీరేమన్నాగండి అని పెంచే సేవకుడు లోకంలో ఉన్నారు. అలాంటి వారు మొర్దెకైలు కాలేరు, అలాంటి వారు ఒక ఎస్తేర్ను సిద్ధం చేయలేరు. ఎలాంటి సేవకుడు కావాలో తెలుసా? ఎస్తేర్ ఏం చేస్తుందో చూడాలని కాన్సంట్రేషన్ చేస్తాడు. అక్కడ అంటున్నాడు, ఎస్తేరు ఎలాగ ఉండెనో అదియు, ఆమెకి ఏం జరుగుతుందో, నష్టపోతుందా, ఇబ్బంది పడుతుందా, కష్టపడుతుందా, ఆమె తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందుల పాలవుతుందా, అదియు తెలుసుకొనవలెనని సంఘములో అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము మొర్దెకై తన సంఘముకు సూచనగా ఉన్న ఎస్తేరు మీద దృష్టి పెట్టెను. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. దృష్టి పెట్టే సేవకుడు కావాలా? ఒక తండ్రిగా పెంచేవాడు, ఎటన్న పోనని చెప్పేసి చూసి చూడకుండా ఉండే సేవకుడు కావాలా? బైబిల్ ఎవరి గురించి చెప్పింది? దృష్టి పెట్టాలి. ఎటు పోతున్నావు? రే బాబు, నువ్వు మొన్న రోడ్డు మీద కనపడ్డావు, అక్కడే చేస్తున్నావు. అరే నేను రోడ్డు మీద కడితే ఈయనకేంది? కాదు అడగాలి. ఏం జరుగుతుందో అదియు, ఎలా ఉందో అదియు తెలుసుకోవాలనని మొర్దెకై ప్రతిరోజు ఎస్తేర్ మీద దృష్టి పెడుతున్నాడు. హల్లెలూయా. మీ మీద దృష్టి ఎందుకు పెడతాడు సేవకుడు తెలుసా? మీరెక్కడ పాడైతారో, మీరెక్కడ లోకంలో చెడిపోతారో నన్ను భయంతో ప్రతిరోజు మీకోసం ఉదయమే 4 గంటలకు లేచి ప్రార్థనలో, దేవా మా విశ్వాసులు అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఏ ఊరికి వెళ్తున్నా, ఎటు వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ప్రతి నిర్ణయం వెనక అది మంచా చెడా, మీకు లాభం చేస్తుందా, నష్టం చేస్తుందా, ఇవన్నీ ఎందుకు ఒక కుటుంబంలో చొరబడి ఒక తండ్రిగా అన్ని అనుభవాల మీద దృష్టి పెడతాడు సేవకుడు అంటే, దైవజనుడు అలాగా ఉండాలని బైబిల్ చెప్తుంది. అలాంటి వాడే సేవకుడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. బైబిల్లో 2 తల్లులు ఉన్నారు. ఒక ఆవిడ పేరు అతల్య, ఒక ఆవిడ పేరు హెరోదియా. చెప్పండి. ఒక ఆవిడ పేరు అతల్య, ఇంకొక ఆవిడ పేరు హెరోదియా. వీళ్ళు కూడా పెంచారు పిల్లల్ని. ఎలా పెంచారో తెలుసా? ఒక మాట 2 క్రానికల్ 2వ దినవృత్తాంతములు 22:2 వాక్యం, మత్తయి సువార్త 14:7 వాక్యం. త్వరగా చదువు, ప్రార్థన చేస్తున్నాను. 2వ దినవృత్తాంతాల పుస్తకం 22వ అధ్యాయం 2వ వాక్యం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో ఎంత 1 సంవత్సరమే ఏలెను. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. కొడుకుని ఎట్లా పెంచుతుందో చూడండి. దుర్మార్గముగా ప్రవర్తించుటకును అతని తల్లి అతనికి నేర్పిస్తూ వచ్చిందట. కొత్తగా ఉంది తల్లి. హల్లెలూయా. చదగటిగా హల్లెలూయా. ఇలాంటి తల్లులు కూడా ఉంటారు. వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు, మీ పిన్నితో మాట్లాడకు, మీ తాతతో మాట్లాడకు, మీ అమ్మమ్మతో మాట్లాడకు, నేర్పిస్తారు. శత్రుత్వం నేర్పుతారు. ఈ ఒక్కతే లేదు, ప్రపంచంలో సుతులు మస్తు మంది ఉన్నారు. బిడ్డ ముసలోళ్ళు, ఇదిగో రేయ్ రారా అని అంటే, మా మమ్మీ నేను రావద్దన్నది నీ దగ్గరికి. సరే, మనవరాల్ని ఎత్తుకోవాలని ఆయన తప్పిస్తుంటాడు. వాళ్ళ అమ్మంటది తాత దగ్గుతాడు పోకు దగ్గరికి. ఇదేనా పెంపకం? తాత దగ్గుతున్నారు, రేపు నువ్వు కూడా దగ్గుతావు. మరి ముసలైతే నువ్వు కూడా దగ్గుతావు.
తాత ఎవరు? నీ 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 తండ్రి యొక్క నానే కదా, ఆయన వంశమే కదా నువ్వు. బైబిల్ చెప్తుంది దుర్మార్గంగా ప్రవర్తించే తల్లి తండ్రులు లోకంలో ఉన్నారు, సేవకులు ఉన్నారు. అలాంటి తండ్రి మొర్దెకై కాడు. హల్లెలూయా. హెరోదియ కూడా దైవజనుడైన యోహాను యొక్క తల తీసుకురావడానికి తన బిడ్డకు నేర్పింది. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒకరోజు నా కళ్ళ ముందు జరిగిన విషయం చెప్తున్నాను, వినండి. ఒక ఇద్దరు దైవజనులకు చిన్నగా ఆర్గ్యుమెంట్ అయింది. అయితే అయిపోయింది, 10 నిమిషాల్లో చిన్నగా ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. ఏ పో అని అన్నారు, ఇద్దరు బయటకు వెళ్ళారు. నేను అక్కడ ప్రజెంట్ ఉన్నాను. తెల్లారి అందులో ఒక సేవకుడు సంఘ పెద్దలలో ఒక 20 మందిని పట్టుకొని ఆ ఆయగారిని కొట్టడానికి పోయాడు. ఆ సంఘ పెద్దలకు ఏమని నేర్పుతున్నాడంటే, నన్ను తిట్టాడు ఆయన, మీరందరూ నా విశ్వాసులు, నా అవమానం జరిగితే మీరు ఎట్లా భరిస్తున్నారు? మీరు పోయి వాడిని తన్ని రావాలంతే. ఇదా సంఘానికి నేర్పేది? ఇదా విశ్వాసులకు నేర్పేది? హల్లెలూయా. చబలేశ్వర్గా హల్లెలూయా. ఒకరోజు మీటింగ్కి పోయాం మేము. అందరిని పిలిచారు సేవకుల్ని, నన్ను పిలవలే. మన విశ్వాసులు ఏందన్నా అందరిని పిలిచారు, నేను పిలవలేదని. నన్ను పిలవకపోతే మీకే నష్టం అవుతుంది, పిలవకపోతే మన మీటింగ్ వచ్చాం కదా. అంటే మన విశ్వాసులకి మన తండ్రిగా మన పిల్లల్ని ఎలా పెంచాలంటే తగ్గింపు, దీనత్వము, ఓపిక, సహించుకోవాలి, ఓర్చుకోవాలని నేర్పాలి తప్ప గొడవలను రేపే పద్ధతులు నేర్పద్దు. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. సంఘములో గ్రూపిజాలు నేర్పి వేరే సేవకుడి మీద అర్థమైందా ఉసిగొలు పెట్టట్టు నేర్పద్దు. అలాంటి సంఘాలు ప్రభు ఎదుట నిలబడలేవు. అందుకే సంఘ బిడ్డలారా, సంఘం పెంచబడినదై ఉండాలి. ఆ పెంచే సేవకుడు ప్రతిష్ట కలిగిన ఒక మొర్దెకై లాగా సంఘ విలువలు నేర్పి, ఇగో దైవజనురాలైన సంఘానికి సూచనగా ఉన్న ఎస్తేరుకి నీ కులం, నీ జాతి జాగ్రత్తగా ఎక్కడ నువ్వు చూపించకు. అర్థమైందా? ఎక్కడ నువ్వు ఎలా ఉన్నావో ప్రతిరోజు నాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, నువ్వేం జరుగుతుందో నేను చూడాలి అని బాధ్యత తీసుకొని పెంచిన ఒక గుంపే రేపు ప్రభు ఎదుట నిలబడబోతుంది. హల్లెలూయా. అందుకని వాక్యం అంటుంది, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు యేసు నందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలననే నేను ప్రయాసపడుతున్నాను అంటున్నాడు. కనుక సంఘమా, నీవు దైవజనుడి పెంపకాల్లో పెరిగే సంఘముగా ఉండాలి. దైవజనుడు పెంచిన పద్ధతులలో పెరగాలి, చెప్తున్న సలహాల ప్రకారం పెరగాలి, ఇస్తున్న వాక్య సందేశాలను విని పెరగాలి. అంతే తప్ప గాలికి పెరిగినట్టుగా పెరగొద్దు. కనుక దేవుని సంఘం ఏ గుంపు రేపు రాకడలో నిలబడుతుంది అని అంటే, దేవుని ప్రతిష్ట కలిగిన ఒక సేవకుడి చేతిలో పెంచబడిన సంఘము. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. మోకరిస్తాం.